బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముసునూరు టోల్ ప్లాజా సమీపంలో ఉదయం 2 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం. 2 ప్రయాణికులు మృతి. మల్లాం గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం. హాజరైన టీడీపీ చిట్టమూరు మండల కన్వీనర్ గణపతి కిషోర్ నాయుడు. గూడూరులో తెలుగుదేశం పార్టీలోకి భారీ చేరికలు. పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్. చిల్లకూరు మండల సీనియర్ క్రికెట్ టోర్నమెంట్ 15వ వార్షికోత్సవ కార్యక్రమం. హాజరైన కృష్ణపట్నం పోర్టు అదానీ ఫౌండేషన్ పీఆర్ఓ హెడ్ రాజేష్ రంజన్. రాజకీయ కక్షతో నారాయణ సంస్థలపై అధికార పార్టీ తనిఖీలు చేయించడానికి ఖండిస్తున్నామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శీలం కిరణ్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలో టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కిరణ్ కుమార్ మాట్లాడుతూ రాజకీయ కక్షతో నెల్లూరులో నారాయణ సంస్థలపై డ్రగ్స్ మరియు రెవెన్యూ పోలీసు అధికారులు వచ్చే తనిఖీల పేరుతో వారి క్యాంపు కార్యాలయంలోకి వెళ్లడం అమానుష చర్య అని పేర్కొన్నారు. నారాయణ సతీమణిని గృహ నిర్బంధం చేశారని, ఇటువంటి వాటికి టీడీపీ నాయకులు లేదా కార్యకర్తలు ఎవరూ భయపడరని, ఈ అరాచక పాలనకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ సమావేశంలో బిల్లు చెంచురామయ్య, రహీం, శివకుమార్, వెంకటేశ్వరరాజు, రవీందర్ రెడ్డి, అల్లీ భాష, సునీల్, నర్సింహులు, ప్రణీత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం నిన్న 9వ తేదీ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో నారాయణ మెడికల్ కాలేజీ ప్రాంతంలోకి ఆయన యొక్క ఆఫీస్కి, ఆయన ఇంటికాడకి డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్లు అయినటువంటి టి వెంకటకృష్ణయ్య గారు, వాకాటి సుబ్రహ్మణ్యం అనేవారు ప్రవేశిస్తూ వారితో కూడా డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఒక 6 మంది, అదేవిధంగా విఆర్ఓ, విఏఓలు, అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ డిఎస్పీలు 2, సిఐలు 8 మంది, ఎస్ఐలు 11 మంది, మొత్తం 70 మంది రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా పోలీస్ సిబ్బంది, డ్రగ్స్ కంట్రోల్కి సంబంధించి 70 మంది వాళ్ళ ప్రాంగణంలోకి ప్రవేశించి డ్రగ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్ అయినప్పుడు, డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్లు అయినప్పుడు మీరు పరిశీలించవలసిన ప్రాంతం ఏదంటే అక్కడ ఉన్నటువంటి ఫార్మసీకి వెళ్ళి చూడాలా, కాలేజీలోకి పోయి చూడాలా, కానీ ఆయన యొక్క అఫీషియల్ అయినటువంటి ఆయన ఆఫీసులోకి ప్రవేశించడం ఎంతవరకు సమంజసం, అదేవిధంగా ఆయన ఇంటిలోకి ప్రవేశించి ఆయన యొక్క సతీమణి అయినటువంటి రమాదేవి గారిని హౌస్ అరెస్ట్ చేయడం, ఆమె ఫోన్ తీసుకోవడం, ఇది సమాజంలో హేయమైన చర్య. ఎవరన్నా ఉంటే వాళ్ళు ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడతారు. మీరు డ్రగ్స్ కంట్రోల్కి సంబంధించిన అధికారులు అయితే డ్రగ్స్కి సంబంధించిన విషయాలు చూసుకోవాలి. మీరు రెవెన్యూ వాళ్ళని, పోలీసు వాళ్ళని, అదేవిధంగా డ్రగ్స్ వాళ్ళు వచ్చి ఆయన యొక్క ఆఫీసులో ప్రవేశించి తలుపులు పగలగొట్టడం, బీరువాలు పగలగొట్టడం, అదేవిధంగా ఆయన ఇంట్లోకి వెళ్ళి బెడ్లన్నీ చిందరవందర చేసి ఇరగొట్టడం, ఇది సమంజసమా? ఇది న్యాయమా? ధర్మమా? ఇది ఒక సైకో పాలనలో జరుగుతుంది. నెల్లూరు అర్బన్కి మాజీ మంత్రివర్యులు కాకుండా ఆయన రేపు 2024లో జరిగే ఎన్నికల్లో ఆయన అర్బన్ నుంచి పోటీ చేస్తున్నాడని, ఆయన్ని పోటీ చేయకుండా నిలుపుదల చేయాలని ఎన్నో ప్రయత్నాలు మీరు చేసినప్పటికీ నేను పోటీ చేసేదని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఐఆర్ఆర్లో ఆయన ముద్దాయిగా చేర్చారు, బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఆయన విద్యాసంస్థల్లో ఏదో క్వశ్చన్ పేపర్ లీక్ అయింది, ఆ విద్యాసంస్థలకు ఆయనకి సంబంధం లేకుండా ఆయన చిత్తూరు జిల్లా అరెస్ట్ చేసి కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టులో ఆయనకి నిమిషాల్లో బెయిల్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఎన్నో విధాలుగా అతన్ని ఇబ్బంది పెట్టాలని ఈ యొక్క ప్రభుత్వం చేస్తుంది. రాబోయే ఎన్నికల్లో అవినీతి, అక్రమ, అరాచక పాలన అంతమొందిస్తున్నాడు నారాయణ గారు అనే దురుద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమం చేపడుతున్నారు. నారాయణ గారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం.
ప్రతి సంవత్సరం చిల్లకూరు మండల సీనియర్ క్రికెట్ టోర్నమెంట్ ఆనవాయితీగా నిర్వహించడం అభినందనీయమని కృష్ణపట్నం పోర్ట్ అదాని ఫౌండేషన్ పీఆర్ఓ హెడ్ రాజేష్ రంజన్ అన్నారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం ఏరూరు గ్రామంలోని గణేష్ క్రీడా మైదానంలో శనివారం చిల్లకూరు మండల సీనియర్ క్రికెట్ టోర్నమెంట్ 15వ వార్షికోత్సవ కార్యక్రమం కృష్ణపట్నం పోర్ట్ అదాని ఫౌండేషన్ పీఆర్ఓ హెడ్ రాజేష్ రంజన్ ప్రారంభించారు. చిల్లకూరు మండల సీనియర్ క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేచేసిన కృష్ణపట్నం పోర్ట్ అదాని ఫౌండేషన్ పీఆర్ఓ హెడ్ రాజేష్ రంజన్ మాట్లాడుతూ మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు విద్యా సామగ్రి అందజేయడం, క్రీడా పోటీలు నిర్వహించడం లాంటి సేవా కార్యక్రమాలు తమ ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ఎం శివ సుబ్రహ్మణ్యం, ఆర్గనైజర్ మధు, మండలంలోని క్రికెటర్లు పాల్గొన్నారు. బాల్ వెనకరాదు. ఈ గ్రౌండ్ లో వసంత్ అతని బృందం పనితనంలో ముందుంటూ అందరికి సహాయ సహకారాలుగా ఉన్నారు. మొత్తం చిల్లకూరు సీనియర్ క్రికెట్ అసోసియేషన్ తరఫున గత 15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు ప్రతి ఫిబ్రవరి 2వ శనివారం ఆదివారం నిర్వహించుకుంటూ, అట్లాగే మా స్థాయి మేరకు వివిధ వృత్తుల్లో వివిధ పనుల్లో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా అందరం కలిసి ఒకటి గెట్ గెదర్ లాగా కలుసుకొని గేమ్ ఆడుతూ, అలాగే మేమంతా కూడా కొంత నిధులను కూడా సమీకరించుకొని వాటిని మా స్థాయి మేరకు మా శక్తి మేరకు మేము ఖర్చు చేస్తూ ఈ పీవ్యాప్తి సొసైటీ అన్నట్లుగా కొంత సమాజానికి సహాయపడుతూ, అలాగే మా సభ్యులకు ఏదైనా చిన్న విద్యా సంబంధించిన వైద్య సంబంధించిన అవసరాలకు కూడా మేము ఖర్చు చేసుకుంటూ దీనిని నిరంతరం కొనసాగిస్తూ ఉన్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా ఆ పరంపరలో క్రమంగానే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ముగ్గురు ఆర్గనైజర్లు మధు, అట్లాగే రఘుబాబు, మరి ముఖ్యంగా మోహన్ బాబు, వీళ్ళ ముగ్గురు యొక్క సంయుక్త ఆధ్వర్యంలో వీళ్ళ యొక్క కృషి ఫలితంగా ఈ కార్యక్రమం నిర్విరామంగా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ కార్యక్రమంలో వచ్చిన సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ఇలాగే కొనసాగుతూ ఉండాలని, ఎప్పటికీ ఈ మా సీనియర్ క్రికెట్ అసోసియేషన్ అనేది మేము ఉన్నా లేకున్నా ఇది మాత్రం ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోవాలని, తద్వారా మా శక్తి మేరకు సేవా కార్యక్రమాలు కూడా నిర్వర్తించి చేసుకుంటూ ముందుకు పోవాలని కోరుకుంటూ సభ్యులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చినటువంటి అతిథులకు అలాగే మీడియా మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నర్సేగుంట ప్రాంతంలో పలువురు పేదలు శిథిలావస్థలో చేరుకున్న గృహాల్లో నివసిస్తున్నారని, వారికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో న్యాయం చేకూరుస్తామని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాషం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో గూడూరు పట్టణ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారంటీ ఇది బాబు షూరిటీ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో నిర్వహించిన భవిష్యత్తుకు గ్యారంటీ ఇది బాబు షూరిటీ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాషం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి దూర్చటి నగర్ మరియు నర్సయ్యగుంట ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ బాండ్లను అందజేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడారు. ప్రధానంగా నర్సయ్యగుంట ప్రాంతంలో అనేక మంది పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతూ జీవనం సాగిస్తూ ఉన్నారని, వారికి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ఇలాంటి వారిని ఆదుకోవడంలో విఫలమైందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పక్కనే మంచి చిన్న ఏనా మన కాడ
ఎన్టీఆర్ ఫోటో పెట్టాయన రా రా ఇక్కడ ఉన్నా రా వెనకాల రా టిఫిన్ పెట్టాలి అందరికీ కొద్ది సైడ్ కొద్ది సైడ్ అట్టే ఉన్నాను మామ ఖచ్చితంగా ఈసారి పెద్ద పొరపాటు చేశారు ఈసారి వేస్తాను గుడ్ సైకిల్ గేస్తే సునీల్ అని గెలుస్తుంది సునీల్ అని గెలిస్తే మన పనులు అవుతుంది కొద్ది దగ్గరికి రేట్లు తగ్గిస్తే రేట్లు అన్నీ పెరిగిపోతున్నాయి తినే అన్నం గురించి రేట్లు పెరిగిపోతా ఉన్నాయి ఏం చేస్తాము తినే అన్నం కూడా రేట్లు పెరిగిపోతా అన్నా తప్పకుండా ఇవ్వాలా మీ తరఫున ఇంకో 2 ఓట్లు పడాలా మన సునీల్ అనే విషయాలు మాత్రం జరుగుతున్నా నువ్వు అక్కడ పిలుస్తారే తెచ్చిగా కొద్ది సైడ్కి రా సైడ్కి రా రమ్మంటే సిగ్గుపడుతుందండి మాట చూడు ఆడ ఆడ ఆడమ్మా అన్న కొద్ది లోపలికి వెళ్ళి కాకా మీరు అలాగే ఉంది మీకు నెలకు 1500 వస్తుంది బస్సులో మీకు ఫ్రీ టికెట్ అంటే డబ్బులు కట్టమల్లా మీరు మహిళలు 3 సిలిండర్లు ఫ్రీ పిల్లలు ఉంటే 15,000 నెలకి తప్పకుండా ఇవ్వాలి సైకిల్కి కొత్త ఇల్లు కావాలంటే సిలిండర్లు గెలవాలి లేకపోతే ఇట్లాగే ఉంటుంది వీళ్ళు ఎవరు ఇనిది లైట్లు నీళ్లు చూశారు కదా వాటర్ ఎంత ఇబ్బంది పడుతున్నారా అది సరే సైడ్కి రా బాయ్ బాయ్ నువ్వు రావాలి ఈ సైడ్ 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 బాయ్ 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 నువ్వు సైడ్ వచ్చి బాయ్ అదే అమ్మమ్మ పక్కన ఇప్పుడు పక్కన అట్టా అట్టా ఉండండి సైడ్కి ఉంది సైడ్కి సైడ్కి
సైడ్కి రండి. అన్నా పోయినసారి చెప్పాడు కదా సునీల్ అన్న వచ్చి ఇక్కడికి వచ్చి చెప్పాడు మీరు ముందుకు రాకపోయా మీకు వెనకాల కూడా తాత్కాలికానికి వేసుకోమన్నాడు. ఇది మీ అమ్మాయికి వెనకాల సైడ్ రండి, సైడ్ రండి, సైడ్ సైడ్. ఉన్నాడా? జై తెలుగుదేశం! నారా చంద్రబాబు నాయకత్వం! నారా చంద్రబాబు గారి నాయకత్వం! నారా చంద్రబాబు గారి నాయకత్వం! పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం! ఎన్టీఆర్! నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం! నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం! దాంతో వాళ్ళు నర్సయ్య అని కాలేజీ భౌతిక గారిని ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ఇంట్లో మేము చెప్తూ సూపర్ 6 పథకాలు అనేటువంటి ప్రతి ఒక్క పథకం గురించి వాళ్ళకి తెలియజేస్తూ ముందుకు పోవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా నర్సయ్య గుంటకి పోతే ఈరోజు చాలా దయనీయమైనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. అసలు వీళ్ళైతే మరి అసలు పెచ్చులుగా చిన్న వాన పడినా కానీ పెచ్చులుగా ఊడిపోయేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కనీసం వాళ్ళు ధైర్యం చేసి మాకు ఇది కావాలమ్మా, మేము ఇల్లు లేవు బాగలేదు అనేటువంటి చెప్పే పరిస్థితుల్లో కూడా లేనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు పాపం. అటువంటి స్థితిలో ఇంచుమించు వాళ్ళు 4 years నుంచి వాళ్ళు అట్టే ఉన్నా కానీ గవర్నమెంట్ అయితే వాళ్ళ గురించి ఏం పట్టించుకోలేదు. మన తుఫాన్లో కూడా లైట్లు కూడా లేని పరిస్థితుల్లో కూడా వాళ్ళ గురించి వాళ్ళ దగ్గరికి వచ్చి ఏంది మీ పరిస్థితి, మీరు ఎట్టున్నారు అని అడిగేటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా నిన్నటి దినాన మేము పోయినప్పుడు కనీసం ఉప్పు నీళ్ళు బోర్లు రిపేర్ చేసే పరిస్థితిలో కూడా లేనటువంటి పరిస్థితిలో వార్లు ఉన్నాయి. ఇంకా కరెంట్ అనేది లైట్లు అనేది ఇంకా చెప్పలేము, రోడ్లు అనేది చెప్పలేము. అటువంటి దయనీయమైన స్థితిలో ఈరోజు వార్డు జరిగింది. కనీసం లెక్కెత్తే పరిస్థితి కూడా లేకుండా ఉండేటువంటి పరిస్థితుల్లో ఈ వార్డులో జనాలు ఉన్నారు. కానీ అయినప్పటికీ గవర్నమెంట్ అనేది పట్టించుకునే పరిస్థితి లేకుండా ఉంది. ఏమాత్రం వాళ్ళకి ఇంత జ్ఞానం కూడా లేనటువంటి పరిస్థితి. కనీసం మున్సిపాలిటీకి మేము పన్నులు కట్టలేదా, మేము గూడూరు పట్టణంలో మర్చిపోతామా అనేది మాకు అర్థం కావటం లేదు. కనీస నిత్య అవసరాలు కూడా తీర్చినటువంటి ఈ గవర్నమెంట్ మనకు అవసరమా అనేది ఆలోచించండి. ముఖ్యంగా వాళ్ళ పరిస్థితి చూస్తుంటే ఆర్థికంగా కూడా బాగా చితికిపోయి ఉన్నారు. ఎందుకంటే నిత్యావసర వస్తువులు చూస్తే విపరీతంగా పెరిగిపోయినాయి, గ్యాస్ ధరలు చూస్తే విపరీతంగా పెరిగిపోయినాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తులు ఏ విధంగా బతకగలరనేది ఆలోచించండి. అదేవిధంగా ముఖ్యంగా ఈ బాబు గారు ఈ పరిస్థితులన్నీ గమనించి సూపర్ 6 పథకాలను తీసుకురావడం జరిగింది. ఆ పథకాల వల్ల ప్రతి ఒక్క కుటుంబము ఆర్థికంగా ఆయన ఎదగలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ ఆలోచించండి. మన గవర్నమెంట్ని తెలుగుదేశం జనసేన బలపరిచినటువంటి గవర్నమెంట్ మనం తెచ్చుకొని మన ఊరిని మన వీధిని బాగు చేసుకోవాలని, ముఖ్యంగా స్థానికులకి ఓట్లు వేయడం వల్ల మన స్థానికంగా మనకి ఏమేమి సమస్యలు ఉన్నాయో అవి తెలుసుకోగలుగుతాము. ఆ సమస్యలను మనం స్థానికంగా ఉండి పరిష్కరించుకోగలుగుతాము. మనకు ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి. ముఖ్యంగా ఆ ఎస్టీ కాలనీ విషయంలో కూడా గవర్నమెంట్ వస్తానే ఆ ఇంటి విషయాల్లో కానీ బోర్డు విషయాల్లో కానీ పరిష్కారం చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను. అనేక కారణాలతో తెలుగుదేశం పార్టీ నుండి వైసీపీలోకి వెళ్లిన వారందరూ తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారని, ఇది శుభ పరిణామమని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు మండల పరిధిలోని గుల్లపల్లి ప్రాంతానికి చెందిన వివిధ సామాజిక వర్గాల నాయకులు గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. గూడూరు మండల పరిధిలోని గుల్లపల్లి ప్రాంతానికి చెందిన పలు సామాజిక వర్గాలకు చెందిన నాయకులు గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సమక్షంలో
సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోగా వారి మెడలో పార్టీ కండువాలు వేసి సునీల్ కుమార్ వారిని తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ వివిధ సామాజిక వర్గాలకు చెందిన నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరడం ఆనందంగా ఉందని, త్వరలో ఆ గ్రామంలో పర్యటించి మిగిలిన సామాజిక వర్గాలకు చెందిన నాయకులతో మాట్లాడి తెలుగుదేశం పార్టీ గ్రామంలో బలోపేతమయ్యేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వరరాజు, బాలకృష్ణయ్య, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గొల్లపల్లిలో ఆ గ్రామానికి చెందినటువంటి వివిధ కులాల్లో నాయకుల్ని, అంటే రెడ్డి క్యాస్ట్లో ఒక నాయకుడిని, అలాగే యాదవుల్లో ఒక నాయకుల్ని, అలాగే అరుంధతీల్లో ఒక నాయకుడిని, అలాగే ఎస్సీలో ఒక నాయకుడిని, అలాగే క్రిస్టియన్స్లో ఒక నాయకుడిని, అందరిని కూడా ముఖ్యమైన ప్రధానమైనటువంటి లీడర్స్ని ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో పెద్దలు అన్న బాలకృష్ణ గారు, నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ అందరినీ కూడా జాయిన్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఒకరోజు ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో పెద్దలందరితో కూడా మాట్లాడి మళ్ళీ మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా అక్కడ పార్టీలో చేర్చుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు నుండి మా తెలుగుదేశం పార్టీలో వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులే. కొన్ని కారణాల వల్ల అట్లా వెళ్ళున్నారు. మళ్ళీ వాళ్ళు మేము ఖచ్చితంగా వస్తామయ్యా, మాకు ఆ పార్టీలో పోయినందువల్ల మాకేమీ దొరికిందేమీ లేదు, మేము తప్పు చేసాం, ఈ పార్టీలో వస్తామని చెప్పిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి మళ్ళీ కూడా మనస్ఫూర్తిగా మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ కండువా వేసి ఆహ్వానించాం. త్వరలోనే ఆ గ్రామంలో ఒక పెద్ద సభ పెట్టి అలాగే కమ్యూనిటీలో ఉన్న జాయిన్ అయినటువంటి వాళ్ళని వీళ్ళని కలిపి మళ్ళీ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి మా పార్టీ అధ్యక్షులు రఘురామన్న, మా ఎంపీటీసీ వెంకటరామన్న, అలాగే మా మేరయ్య, వీళ్ళందరూ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తిరుపతి జిల్లా వాకడ్ గ్రామానికి చెందిన ఎర్రగొల్ల మౌల్కి సుమంత్ క్రిస్టియన్ కమ్యూనిటీ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సుమంత్ ధన్యవాదాలు తెలిపారు. ఈ పదవి రావడానికి కారకులైన రాష్ట్ర కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్, తిరుపతి జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దెల గురుమూర్తి, గూడూరు నియోజకవర్గ వైసీపీ పార్టీ సమన్వయకర్త మేరిగ మురళీధర్, వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు వాకడ్ సొసైటీ అధ్యక్షులు కొడవలూరు దామోదర్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. నాకింతటి బాధ్యత అప్పగించినందుకు రానున్న శాసనసభ ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలుపు కొరకు క్రిస్టియన్ కమ్యూనిటీ కాకుండా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లి అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా సుమంత్ హామీ ఇచ్చారు. కొడవలూరు దామోదర్ రెడ్డి గారికి ఆ యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత ఈ యొక్క నాకు అప్పగించినటువంటి ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహించి అందరినీ, అంటే కమ్యూనిటీని మాత్రమే, క్రిస్టియన్ కమ్యూనిటీని మాత్రమే కాకుండా అందరినీ కలుపుకొని ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు రాబోనటువంటి ఎలక్షన్స్లో, శాసనసభ ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు నా వంతు కృషి చేస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మొట్టమొదటిగా దేవునికి వందనాలు. ఎర్రగొల్ల మిల్కి సుమంత్ కుమార్ అనేటువంటి నన్ను తిరుపతి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెక్రటరీగా, క్రిస్టియన్ సెల్ సెక్రటరీగా నియమించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా తర్వాత ఈ యొక్క పదవి నాకు రావడానికి ముఖ్య కారకులైనటువంటి తిరుపతి జిల్లా అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అలాగే వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి శ్రీ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారికి నేను నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ పార్టీలో నాకు ఈ పదవి రావడానికి సహకరించినటువంటి ముఖ్యులు గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి శ్రీ మేరిగ మురళి గారికి, తర్వాత పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గురుమూర్తి గారికి, ఆ తర్వాత నాకు ఆత్మీయులు ఎంతో ప్రీతిపాత్రులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,
తర్వాత సొసైటీ అధ్యక్షులైనటువంటి వాకాడు సొసైటీ అధ్యక్షులైనటువంటి తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లం గ్రామంలోని బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో టీడీపీ చిట్టమూరు మండల కన్వీనర్ గణపతి కిషోర్ నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఇంటింటికి వెళ్లి టీడీపీ కరపత్రాల్ని అందజేశారు. ఈ సందర్భంగా కిషోర్ నాయుడు మాట్లాడుతూ తమ పార్టీ పేరు ప్రతిష్టల్ని భ్రష్టు పట్టించడం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు దువ్వూరు మస్తాన్ రెడ్డి, మారం రెడ్డి, జనార్దన్ రెడ్డి, నల్లారెడ్డి, రాజేష్ రెడ్డి, సునీల్ రెడ్డి, హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. పార్టీని తన పేరు ప్రతిష్టల్ని భ్రష్టపట్టించే దానికోసంగా ఏం సంబంధం లేకపోయినా ఒకే టైంలో అన్ని కార్యాలయాలకు వెళ్ళి తనిఖీ చేయడం ఇది ప్రభుత్వానికి మంచి పద్ధతి కాదు. అయా జగన్మోహన్ రెడ్డి, నువ్వు మొన్న 30 ట్యాంకర్లు 30 కంటైనర్లు తరలించావు, అది అందరికీ తెలుసు. ఇక్కడ ఏం సంబంధం లేకపోయినా నారాయణ గారు మీద ఉన్న పేరు ప్రతిష్టలు అంటే ఈరోజు నెల్లూరు టౌన్లో, దానికి సంబంధించి నెల్లూరు రూరల్లో ఖచ్చితంగా నారాయణ గారి ప్రభావం ఉంటుంది. నెల్లూరు టౌన్లో ఖచ్చితంగా నారాయణ గారు గెలుస్తారు. నారాయణ గారు పార్టీకి ఆ రోజు అమరావతి నిర్మాణంలో నారాయణ గారి పాత్ర కీలక పాత్ర కాబట్టి ఖచ్చితంగా అతన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో యొక్క ప్రభుత్వం నారాయణ గారికి ఎటువంటి సంబంధం లేకపోయినా ఈరోజు తనిఖీలు చేసి ఆయన పొరుగు ప్రతిష్టల్ని భగ్నం కలిగించే విధంగా ప్రవర్తించడం మంచి పద్ధతి కాదని జగన్మోహన్ రెడ్డి గారిని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి ఎన్నికల్ని ప్రశాంతమైన వాతావరణంలో జరగనియండి, స్నేహపూర్వకంగా జరగనియండి. ప్రజలు ఖచ్చితమైన తీర్పిస్తారు. అంతేగాని మీరు మా నాయకులను భయపెట్టి, మా అభ్యర్థులను భయపెట్టి, టోటల్గా మాకు అనుకూలంగా ఉన్న వర్గాలను కూడా మీరు భయభ్రాంతులకు గురి చేసి ఎన్నికలు జరపాలంటే మీ వల్ల కాదు. ఈసారి జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు కఠినమైన తీర్పిస్తారు. ఖచ్చితమైన తీర్పు ఉంటుంది, ఏకపక్షాన తీర్పు ఉంటుంది. ఈసారి రాష్ట్రంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిని గుర్తుపెట్టుకుని వైఎస్ఆర్సీ ప్రభుత్వాన్ని తెలియజేస్తాను. మీరు దెబ్బతీయడానికి ప్రయత్నిస్తే మంచి పద్ధతి కాదు. మేము ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాం. నారాయణ గారు మంచి వ్యక్తి, ప్రజాసేవకుడు, విద్యాలయాలు, వైద్యశాలలు పెట్టి ఈ రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం కూడా సేవ చేస్తామంటే మీరు ఎలాంటి మంచి హేమంచెలు చేయడం మంచి పద్ధతి కాదని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నెల్లూరు జిల్లా కావలి 16వ నెంబర్ జాతీయ రహదారి ముసునూరు టోల్ ప్లాజా సమీపంలో ఉదయం 2 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు వైపు ఆవుల లోడ్తో వెళ్తున్న మినీ లారీని తీగల లారీ ఢీకొట్టడం జరిగింది. అదుపు తప్పిన తీగల లారీ డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న ట్రావెల్ బస్సును ఢీకొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీలోని ఐరన్ రోల్స్ ముందుకు దొర్లుకుంటూ వచ్చేయడంతో లారీ క్యాబిన్ బస్సులోకి కొంత భాగం నలిగిపోవడం జరిగింది. లారీలోని 2 డ్రైవర్లు ఒకరు మృతి చెందగా క్యాబిన్లో ఇరుక్కుపోయిన మరో డ్రైవర్ బస్సులో 2 ప్రయాణికులు మృతి చెందారు. క్రేన్ సహాయంతో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు ప్రమాదంలో లారీ ఢీకొట్టడంతో బోల్తా పడిన మినీ లారీ క్లీనర్ మృతి చెందాడు. మొత్తం 4 మృతి చెందినట్లుగా పోలీసులు తెలిపారు. డీఎస్పీ వెంకటరమణ సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద తీరుపై ఆరా తీశారు. మృతులను పోస్టుమార్టం కావలి ఏరియా హాస్పిటల్కి తరలించారు. రాజేష్ ముందు పోవాలా, మీరు కూడా పోయినాక మొబైల్
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆదేశాల మేరకు భారతీయ జనతా యువ మోర్చా మిట్టా వంశీ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా బీజేవైఎం అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ గూడూరు రూరల్ మండలంలోని వేములపాలెం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రంలో ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటువంటి పథకాల గురించి ప్రజలకు వివరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం గూడూరు పట్టణ అధ్యక్షులు శివశంకర్, బీజేవైఎం నాయకులు కిరణ్, మహేష్, చైతన్య మరియు బీజేపీ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నా పేరు మనోజ్ కుమార్. నేను బీజేపీ పార్టీ బీజేవైఎం యూత్ వింగ్కి రాష్ట్రంలో పనిచేస్తాను. ఈరోజు నరేంద్ర మోడీ గారు మనకు అందరూ తెలుసు, ప్రధానమంత్రి. ఆయన చేసినటువంటి మంచి పనులు చాలా ఉన్నాయి. ప్రపంచంలో కల్లా భారతదేశం ముందుకెళ్తుంది. ఒకప్పుడు పాకిస్తాను కాంగ్రెస్ ప్రభుత్వంలో యుద్ధానికి ఎప్పుడెప్పుడు వద్దామా భారతదేశం మీద అని చూస్తున్నాం. ఈరోజు పాకిస్తాన్ తన నోరు మూసుకొని తన దేశంలో గుమ్ముగా ఉండే పరిస్థితి. చైనా కూడా ఆక్రమణ చేయాలని చెప్పి భారతదేశంలోకి రావాలని ఎంతో ప్రయత్నించింది. కానీ మన యొక్క యుద్ధం మన యొక్క సైనికులు దాటికి తట్టుకోలేక ఈరోజు గుమ్ముగా ఉంది. అదేవిధంగా చూస్తే అయోధ్య రామ మందిరం అసలు నిర్మాణం అవుద్దా, మనకు జరుగుతుందా, మన కళ్ళతో చూస్తామని అనుకోలేదు అసలు. అలాంటిది అయోధ్య రామ మందిరం నిర్మాణం కూడా జరిగింది. ఈరోజు చూస్తే బియ్యం కానీ రేషన్ కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు. ఈరోజు జగనన్న వేస్తున్నటువంటి బండ్లు వస్తున్నాయి కదా, అవి వాటిలో కూడా వచ్చేటన్నీ కూడా 60% ఎక్కడి నుంచి వస్తున్నాయంటే కేంద్రం నుంచి వస్తున్నాయి. ఈరోజు ఆసరా కానీ లేకపోతే రైతులకు ఇచ్చే రుణాలు కానీ అన్నీ కూడా ప్రతి ఒక్కటి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి. సో కేంద్ర ప్రభుత్వం ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశంలో కల్లా ఎంతో అభివృద్ధి జరిగింది. ఈరోజు ఇంటర్నెట్ తీసుకోండి, ఫోన్పేలు తీసుకోండి, ఇవన్నీ డిజిటల్ పరంగా డిజిటల్ ఇండియా అని చెప్పి డెవలప్మెంట్ చేశారు. ఇంకా చాలా డెవలప్మెంట్ జరిగింది. మెట్రో సిటీస్ అయితే బాగా డెవలప్ అయ్యాయి. పల్లెల్లో స్వచ్ఛ భారత్ అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా మరుగుదొడ్లు కట్టించారు. ఇప్పుడు ఇల్లులు కడుతున్నారు తెలుసు కదా, జగనన్న ఇల్లు అని. అవన్నీ కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇవన్నీ కూడా మనం తెలుసుకొని నరేంద్ర మోడీ గారికి ఒక అవకాశం ఇంకోసారి కూడా అవకాశం ఇవ్వండి. అదే ఆంధ్రాలో కూడా మళ్ళీ ఇంకోసారి బీజేపీకి అవకాశం ఇస్తారని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ పల్లెకు పోదామని చెప్పి ఈరోజు వేమలపాలెంలో మన ఊరికి వచ్చి మన ఊర్లో ఉన్న ప్రజలందరితో మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్కరితో ఇందాక యువతతో మాట్లాడాం, ఇప్పుడు మీరు పెద్దలతో మాట్లాడుతున్నాం. మీరందరూ కూడా ఖచ్చితంగా ఆశీర్వదించి ఖచ్చితంగా గెలిపించాలని కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముసునూరు టోల్ ప్లాజా సమీపంలో ఉదయం 2 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం, 2 ప్రయాణికులు మృతి. మల్లాం గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం, హాజరైన టీడీపీ చిట్టమూరు మండల కన్వీనర్ గణపతి కిషోర్ నాయుడు. గూడూరులో తెలుగుదేశం పార్టీలోకి భారీ చేరికలు, పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్. చిల్లకూరు మండల సీనియర్ క్రికెట్ టోర్నమెంట్ 15వ వార్షికోత్సవ కార్యక్రమం, హాజరైన కృష్ణపట్నం పోర్ట్ అదానీ ఫౌండేషన్ పిఆర్ఓ హెడ్ రాజేష్ రంజన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం.